ఇలా గుర్తించాలి. ముందుగా 1 month టైం ఫ్రేమ్ లోనికి వెళ్ళి లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉన్నట్లయితే తప్పనిసరిగా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగపడుతుందని గుర్తించవచ్చును. నోట్, దాని కింద నోట్. వన్ మంత్ టైం ఫ్రేమ్ లో లైన్ అనేది యూ షేప్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా లో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే 1 month టైం ఫ్రేమ్ లో పాయింట్ అండి. నోట్ లో రెండో నోట్ ఇది. 1 month టైం ఫ్రేమ్ లో పింక్ లైన్ ను తాకుతున్నట్లయితే పింక్ లైన్ ను తాకుతున్నట్లయితే మంచి ప్రాఫిట్ ని పొందవచ్చు. నెక్స్ట్ తర్వాత పాయింట్ అండి, మనం ఏ కాయిన్ అయినా సరే ఇది లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఇది కంపల్సరీగా 1 month టైం ఫ్రేమ్ లోకి వెళ్ళినప్పుడు 2 years కాయిన్ అయి ఉండాలి. ఇక్కడ కాదు, ఇటువంటిది పనికిరాదు, నో డౌట్ ఉంది. అలాగే కరెక్ట్ గా 2 months కాయిన్ అయి ఉంటే కంపల్సరీగా మంచి ప్రాఫిట్ ఇస్తారు. అది 2 months. ఈ పెప్పే కాయిన్ కూడా శివా కాయిన్ లాంటిదేనండి, గుర్తుంచుకోండి. పెప్పే కాయిన్ కూడా శివా కాయిన్ లాంటిదే, ఇది కూడా మంచి ప్రాఫిట్ ఇస్తుంది.
నెక్స్ట్ 1 మంత్ టైం ఫ్రేమ్ లో కంపల్సరీగా 2 సంవత్సరాల నుండి ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ తాగడానికి సిద్ధంగా ఉంటేనే అది లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పనికొస్తుంది. అలా లేకపోతే పనికి రాదు. కంపల్సరీగా పింక్ లైన్ తాకడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి కాయిన్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడమే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఏవిఏఎక్స్ కంపల్సరీగా 2 సంవత్సరాల కాయిన్. వెనక్కి చూసుకోండి. హై ప్రైస్ 147. ఓకే, బాగా తగ్గి యూ కరువు తీసుకుందండి. ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు. యూ కరువులో లో ప్రైస్ నంబర్ పడింది, ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం. పింక్ లైన్ తాకడానికి వెళ్ళిన దాకా చూడండి 4-5 నెలలు కంటిన్యూగా ప్రాఫిట్ ఇచ్చింది. ఈ నెలలో కూడా ఇస్తుంది. ఇది అన్నమాట. ఇలాంటి కాయిన్లు ఏదైనా దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత పాయింట్. డైలీ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ అనగా డైలీ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ అనగా ప్రతిరోజు మనకు ఎంతో కొంత ప్రాఫిట్ ఇచ్చేటటువంటి కాయిన్స్ ను డైలీ ఇన్వెస్ట్మెంట్ కాయిన్స్ అని అంటారు. వీటిలో కొత్తగా లాంచ్ అయినటువంటి కాయిన్స్ అన్ని తప్పనిసరిగా మొదటి 2 నెలలు కానీ లేదా మొదటి 3 నెలలు కానీ మంచి ప్రాఫిట్ ను ఇచ్చును. కనుక వీటిలో కూడా, అంటే ఈ కాయిన్లలో కూడా ప్రతిరోజు ట్రేడింగ్ చేసుకోవచ్చు. కింద నోట్ అని పెట్టుకోండి. డైలీ ఇన్వెస్ట్మెంట్ కాయిన్లలో ట్రేడింగ్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా 15 నిమిషాల టైం ఫ్రేమ్ మరియు 1 అవర్ టైం ఫ్రేమ్ మరియు 4 అవర్ టైం ఫ్రేమ్. 15 నిమిషాల టైం ఫ్రేమ్ మరియు 1
అవర్ టైం ఫ్రేమ్ మరియు 4 అవర్ టైం ఫ్రేమ్ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. మీకు తెలుసు 15 నిమిషాలు కానీ 1 అవర్ కానీ 4 అవర్లో మూడింట్లో గ్రీన్ ఉంటే ఎక్సలెంట్. రెండిట్లో గ్రీన్ ఉండి ఒక దాంట్లో లేకపోయినా మనం చేయకూడదని తెలుసు కదా, ఆ నియమం మర్చిపోకూడదు అని అర్థం. నెక్స్ట్ పాయింట్ అండి, వాల్యూమ్ బాగా పెరిగినటువంటి కాయిన్లలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు బాగా పెరిగినటువంటి కాయిన్లలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకే రోజులో 3 నుండి 9 సార్లు వరకు ప్రాఫిట్ ఇచ్చును. ఉదాహరణకి ఈ కాయిన్ చూడండి, 9 సార్లు ఇచ్చిందా లేదా మీకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకరు తీసుకుంది, ఇక్కడ ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అనుకుందాం. నెక్స్ట్ మరలా రెండోసారి ఇక్కడే ఇచ్చింది. మరలా స్క్రీన్ జరుపుకుంటే ఇదిగోండి, ఇది 3, ఇది 4, ఇంకా వెంటనే ఇచ్చుకుంటూ వెళ్ళింది చూడండి. ఇలా చూస్తే 9 టైమ్స్ అనేది కంపల్సరిగా మనకు ప్రాఫిట్ అనేది ఫస్ట్ వాల్యూమ్ బాగా పెరిగి ఉన్న దాంట్లో ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ నియమం మర్చిపోకూడదు. ఇది 9 సార్లు కనుక అయిపోయిందంటే కంపల్సరిగా తగ్గిపోతుంది ఏమో అన్న విషయం మర్చిపోకూడదు. తగ్గిపోతుంది కూడా. ఇది అయిపోయింది ఈటీహెచ్ఎఫ్ఐ, మరలా యూకరు తీసుకుంటే ఓకే, లేదు ఇంకెక్కడి నుంచి డౌన్ అయిపోయిందంటే కంపల్సరిగా పడిపోతుంది. ఆల్మోస్ట్ ఈ రోజు మార్కెట్ అంతా బానే ఉంది. ఒకవేళ ఈ రోజు బాగుందని మనం సంతోషపడ్డాము అనుకో, రేపు కంపల్సరిగా డౌన్ అవుతుంది. ఈ రోజు మంగళవారం యాక్చువల్ గా బాగోదు, ఈ రోజు బాగుంది, ఈ రోజు ఇప్పటి వరకు ఈ రోజు బాగా నడిచిందంటే రేపు డౌన్ అయిపోతుంది, మర్చిపోవద్దు ఈ విషయాన్ని. మళ్ళీ ఎల్లుండికి పికప్ అవుతుంది, లేదా రేపు రాత్రికి అయినా. కొన్నిసార్లు వెంటనే పికప్ అవుతుంది 2-3 గంటల్లోనే. నెక్స్ట్ అండి, లాంగ్ గ్రాఫ్ అనగా 1 మంత్ టైం ఫ్రేమ్ లో గ్రాఫ్ ను 1 మంత్ టైం ఫ్రేమ్ లో గ్రాఫ్ ను పరిశీలించి 1 మంత్ టైం ఫ్రేమ్ లో గ్రాఫ్ ను పరిశీలించి ఆ కాయిన్ ఎంత కాలం నుండి తగ్గుతుందో చెప్పవచ్చును. ఎంత కాలం నుండి తగ్గుతుందో చెప్పవచ్చును. మరలా ఎప్పుడు పెరుగుతుందో కూడా చెప్పవచ్చును.
నెక్స్ట్ డీలిస్ట్ అయ్యే కాయిన్ మరలా మార్కెట్ లో లాంచ్ చేయడం జరగదు. డీలిస్ట్ అయ్యింది కాయిన్ అంటే తిరిగి మళ్ళా రాదండి. ఒకసారి డీలిస్ట్ అయితే ఇంకా అంతే. నెక్స్ట్ తర్వాత పాయింట్, డీలిస్ట్ అయ్యే కాయిన్ మరి ఒక కాయిన్ లోనికి డీలిస్ట్ అయ్యే కాయిన్ మరి ఒక కాయిన్ లోనికి స్వాప్ అయినట్లయితే మరి ఒక కాయిన్ లోనికి స్వాప్ అయినట్లయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్న కాయిన్లకు రెట్టింపు కానీ లేదా 5 నుండి 10 రెట్లు రెట్టింపు కానీ లేదా 5 నుండి 10 రెట్లు కాయిన్లు ఇవ్వడం జరుగుతుంది. అటువంటప్పుడు కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఒక గంట కాల వ్యవధిలో సెల్ చేసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్ పొందవచ్చును. నెక్స్ట్ అండి, ఏదైనా ఒక కాయిన్ అవుతుంది అంటే స్క్రీన్ మీద ఎటువంటి సమాచారము ఉండదు. స్క్రీన్ మీద ఎటువంటి సమాచారము ఉండదు. అలాగే స్వాప్ అయ్యే ముందు బినాన్స్ ఐడి తోటి లింక్ అయినటువంటి మెయిల్ ఐడికి మాత్రమే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది.
మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తు పెట్టుకోండి. కాయిన్ ఏదైనా స్వాప్ అయితే మనకి ఏ సమాచారం లేదు అని మనం అనుకుంటాం, కానీ కంపల్సరిగా మీ మెయిల్ కి ఒక మెసేజ్ వచ్చుంటది, ఈ కాయిన్ స్వాప్ అవుతుంది, మీరు ఇందులో ఉన్నారు కనుక మీరేం కంగారు పడకండి, మరలా ఇది ఇన్ని రోజులకు లాంచ్ అవుతుందని క్లారిటీగా చెప్తాడు. ఏదైనా కాయిన్ లోకి ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్, ఏదైనా కాయిన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే తెలియపరిచిన 9 నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ బ్రాకెట్ లో ఒకటి రాస్తుంది, ఈ 9 నియమాలు ఎప్పుడు పాటించాలి అంటే ప్రతిసారి కాదు, బ్రాకెట్ లో రాస్తుంది. బీటీసీ బాగా తగ్గిపోయి మరలా పెరుగుతున్నప్పుడు ఈ 9 నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ 9 నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఓకే, నోట్ చేసుకోండి. ఒకటి కాయిన్ యొక్క అంటే లాంచింగ్ టైం, కాయిన్ యొక్క పుట్టుకను 1 మంత్ టైం ఫ్రేమ్ లోనికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే ఈ కాయిన్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు ఈటీహెచ్ఎఫ్ఐ ఉందండి, బాగా పడిపోయిందండి, ఇది కొత్త కాయను పాత కాయన అనేది ఇక్కడ 1 మంత్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆహా ఇంకా ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనే ఒక విషయం మీకు బాగా అవగాహన, అందుకు ఈ పాయింట్. ప్రతిసారి దీన్ని పాటించాలని కాదు, బీటీసీ బాగా పడిపోయినప్పుడు ఏ కాయిన్లలో ట్రేడింగ్ చేయాలో మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ 9 సూత్రాలు ఉపయోగపడతాయి. వాల్యూమ్ అనేది ఉన్నది, కాయిన్ యొక్క వాల్యూమ్ అనేది ఎలా ఉన్నది, చివరి నెల గ్రాఫ్ ను పరిశీలించి అప్పుడు ఆ కాయిన్ లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసుకోవాలి.
మూడో పాయింట్, కాయిన్ యొక్క ప్రాఫిట్ అనేది ఎలా ఉన్నదో గమనించాలి. దాని కింద నోట్ అని పెట్టుకొని ప్రాఫిట్ అనేది గెయినర్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నది, గెయినర్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నది, గెయినర్స్ లో లేనప్పుడు ఎలా ఉన్నది, గెయినర్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నది, గెయినర్స్ లో లేనప్పుడు ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకొని ఆ కాయిన్లో ట్రేడింగ్ చేసుకోవాలి. త్రీ లైన్స్ అనేవి ఎలా రొటేట్ అవుతున్నదో గమనించుకోవాలి. ఇందులో 3 పాయింట్లు ఉన్నాయి. ఎలా రొటేట్ అవుతుందో గమనించుకోవాలని రాశాం కదా. ఒకటి, త్రీ లైన్స్ అనగా ఎల్లో లైన్, పింక్ లైన్, బ్లూ లైన్ అనేవి ఎలా రొటేట్ అవుతున్నవో పరిశీలించాలి. అనేది తీసుకున్నప్పుడు ఎల్లో లైన్ అనేది తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ కాయిన్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పింక్ లైన్, బ్లూ లైన్లు ఎడమ నుంచి కుడికి వచ్చేటప్పుడు ఎల్లో లైన్ కూడా క్రింది వైపు నుండి
యూ షేప్ తీసుకొని లైన్లు అనేవి 3 లైన్లు అనేవి ఒకే చోట కలిసినట్లయితే మంచి ప్రాఫిట్ ను పొందవచ్చు. నెక్స్ట్ తర్వాత పాయింట్ అండి, ఎల్లో లైన్ అనేది పైనుండి కిందకు ప్రయాణం చేసేటప్పుడు పింక్ లైన్, బ్లూ లైన్ కూడా కింది వైపుకే వెళ్తున్నట్లయితే అప్పుడు ఆ కాయిన్లోనికి వెళ్ళి ట్రేడింగ్ చేయకూడదు, చేయరాదు. హై అనేది హై ప్రైస్ అనేది ఎంత ఉన్నదో గమనించుకొని మరలా రెండవసారి ఆ హై ప్రైజ్ క్రాస్ చేస్తుందో లేదో అనే విషయాన్ని RSI లైన్ ద్వారా చూసి తెలుసుకోవచ్చును. నెక్స్ట్ అండి, దాని తర్వాత పాయింట్ డైలీ ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా కొంత ప్రాఫిట్ పొందిన తరువాత కొంత సమయం ఆగి ఆ తరువాతనే మరలా ట్రేడింగ్ చేయవలెను.
కంటిన్యూగా మీకు ఒక 10 USDTలు వచ్చాయి అనుకున్నాం ఒక ట్రేడ్ లో, అప్పుడు ఆగాలి. ఆగకుండా గనక నేను కంటిన్యూ చేస్తానంటే వచ్చి పోతాయి. నెక్స్ట్ అండి, తర్వాత పాయింట్, లూజర్స్ లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కాయిన్ యొక్క తగ్గుదల అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయినదో చెప్పవచ్చును. అలాగే లూజర్స్ లో కూడా ఎల్లో లైన్ అనేది యూ షేప్ తీసుకున్నప్పుడు కానీ లేక వి షేప్ తీసుకున్నప్పుడు కానీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఏదైనా ఒక కాయిన్ లో గ్రీన్ పొసెసివ్ ఐ హై ప్రైజ్ నంబర్ ఏర్పడినట్లయితే వెంటనే ఆ కాయిన్ లో నుండి ఎగ్జిట్ అవ్వాలి. మరలా రెడ్ క్యాండిల్ కాస్త గ్రీన్ క్యాండిల్ అయినట్లయితే రెండవసారి ఆ కాయిన్ లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసుకోవచ్చును. ఇదండి దాని తర్వాత పాయింట్. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పాయింట్లు అయిపోయాయి. నెక్స్ట్ ఎన్నో పాయింట్ వస్తుందో అన్నో పాయింట్ రాసుకో. గారు ఏమైనా చెప్పాలా? లేదు. క్లాస్ స్టార్టింగ్ నుంచి అన్మ్యూట్ చేస్తున్నారు, నేను మ్యూట్ చేస్తున్నాను, మళ్ళీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ అండి,
తర్వాత పాయింట్, ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ ను టచ్ చేసిన తర్వాత ఎంత వరకు పెరుగుతుందో గమనించలేము. ఎందువలనగా ఒకేసారి పెరుగుతుంది, ఒకేసారి తగ్గిపోతుంది. ఒకేసారి పెరుగుతుంది, అలాగే ఒకేసారి తగ్గిపోతుంది. కాబట్టి ఓసిఓ మెథడ్ కానీ స్టాప్ లిమిట్ పద్ధతి కానీ ట్రైలింగ్ స్టాప్ పద్ధతిని కానీ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఉదాహరణకు ఇదిగోండి, కాయిన్ భారీగా పెరిగింది. మనకి ఇక్కడ పింక్ లైన్ టచ్ చేసిన దగ్గర నుంచి 3 లైన్లు కలవాల. ఫస్ట్ ఎల్లో కలిసింది, తర్వాత బ్లూ, పింక్ 2 కలిసాయి. ఇంకెంత పెరుగుతుందో మనకు తెలియదు. ఇటువంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఇటువంటి పరిస్థితుల్లో ఇది అర్థమైంది పొజిషన్, అప్పుడు కంపల్సరిగా ఓసిఓ కానీ ట్రైలింగ్ స్టాప్ కానీ ఈ 2 ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో స్టాప్ లిమిట్ కూడా ఉపయోగపడుతుంది. వెంటనే పడిపోతే స్టాప్ లిమిట్ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఏదైనా కాయిన్ బాగా పెరుగుతుంది అని మనకు తెలిసినా తెలియకపోయినా ఈ పద్ధతి ట్రైలింగ్ స్టాప్ ఉపయోగించిన ఫలితం ఉండదో కానీ ఓసిఓలో అయితే కంపల్సరిగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ వాడాము, ఇక్కడ సపోజ్ ఇక్కడ వాడాం, ఒక 3% ఉంచాం. ఇది 3% అనేది రొటేట్ అవుతూ వెళ్ళిందా, మీరు అదృష్టవంతులే. పీక్ వెళ్ళింది, 81కి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? 59 నుంచి వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడి నుంచి 58 నుంచి 81కి వెళ్ళింది. అప్పుడు 81 నుంచి మళ్ళా 3% తగ్గితేనే ఇక్కడ సెల్ అవుతుంది. ఇది మీకు తెలుసు. కనుక ఈ మూడింటిలో ఏది బెటరో దాన్ని చూసి మీరు అక్కడ ఉపయోగించుకోండి. నెక్స్ట్ తర్వాత పాయింట్ అండి, ఒకేసారి నుండి యూఎస్డిటీలను కానీ లేదా ఏదైనా కరెన్సీని కానీ పంపించేటప్పుడు వాటి విలువ 1000 యూఎస్డిటీల కంటే
USDT తక్కువ ఉండేలా చూసి పంపించవలెను. పంపించిన ఎడల మనకు ఎటువంటి నష్టము జరగదు. నోట్ అని పెట్టుకొని కొన్ని సందర్భాలలో USDT కంటే 1000 USDT కంటే ఎక్కువ 1000 USDT కంటే ఎక్కువ పంపించినట్లయితే వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా అడుగుతుంది. ఇలా వెరిఫికేషన్ ఎంటర్ చేయనట్లయితే అకౌంట్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది హైయెస్ట్ ఒకప్పుడు 4868. మీకు చెప్పాను ఇది ఎంతవరకు వెళ్తుంది అని. కంపల్సరిగా రాబోయే రోజుల్లో ఇది ఈ ప్రైస్ తాకుతుంది అని చెప్పాను. చెప్పలేదా? చెప్పారు సార్. ఎంత చెప్పారు మేడం? 10,000 అని చెప్పారు కదా. నిన్నటి నుంచి ఈ రోజుకి ఎంత పెరిగిందో తెలుసా? నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు 700 పెరిగింది చూడండి. 2900 నేను ఉంది. అక్కడి నుంచి ఒక్కసారిగా 3700కి వెళ్ళింది. కనీసం 700 ఒక్క రోజు పెరిగిందంటే బీటీసీ కూడా బాగానే పెరిగి ఉంటేనే ఇది పెరిగేది. ఎందుకంటే బీటీసీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. 72,000 ఈ మధ్య కాలంలో 72,000కు ఈ మధ్య స్టార్టింగ్ లో వెళ్ళింది. మరలా ఇప్పుడు 71,000కి వెళ్ళింది. టైం లోకి వెళ్ళి చూసుకోండి. హైయెస్ట్ ఎంత? హైయెస్ట్ 73,777. కానీ నిన్నటి రోజున 71,400-500కి వెళ్ళింది. నియర్లీ బాగా 72,000కి దగ్గరకి వెళ్ళింది ఈ ఒక్క రోజే. అంటే అన్ని కాయిన్లు పెరుగుతున్నాయి, గమనించండి. బిఎన్బి కంపల్సరిగా ఇందాక మనం అనుకున్నట్టు 600 క్రాస్ అయిపోయింది. ఇది 1000కి వెళ్తాదని చెప్పాను. బీటీసీ
కంపల్సరిగా 1 lakh USDT రీచ్ అవుతుంది. ఎప్పుడైతే 80,000 క్రాస్ అవుతుందో ఇంకా దీన్ని ఆపలేం. గుర్తుంచుకోండి. ఇథీరియం కూడా అంతే. ఫస్ట్ ఈ 4,800 క్రాస్ చేస్తుందండి. అంటే నియర్లీ 5,000 తాకుద్ది. అప్పుడు మరలా కొంచెం తగ్గుద్ది. ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే 2022 ఈ నెల తర్వాత జూన్ అనుకుంటా, ఇది జూనే, ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే అర్థమే. అవును, జూన్. ఈ నెలలో కొన్నారు దీన్ని. వాళ్ళు ఇప్పటికి కూడా అమ్మలేదు, అలాగే ఉన్నారు. 881 USDT దగ్గర వాళ్ళు కొన్నారు, కొని పెట్టుకున్నారు, స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికి అప్పటికి చూడండి 3,685 అంటే ఎన్ని రెట్లు? దాదాపు 4 రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. ఇది రేపు మన ఎలక్షన్ గనక క్లియర్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత బినాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కి 2 బిలియన్ USDTలను కనుక చెల్లించారంటే అప్పుడు ఇంకా ఇక్కడ ఎక్సలెంట్ ప్రాఫిట్లు పొందొచ్చు, మంచి గ్రోత్ కూడా ఉంటది మార్కెట్. గమనించండి. ఇది ఈ 3 విషయాలు మాత్రం మర్చిపోవద్దు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అందరూ ఎంతో కొంత ఆశతో వస్తాం. ఇటువంటి కాయిన్లు అయితే ఎవర్ గ్రీన్లు ఎప్పుడు ఇటువంటి ప్రైస్ కి ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా సరే అసలు వదిలిపెట్టదు. అదే లోయెస్ట్ ఈ మధ్య కాలంలో, అంతకు ముందు కాదు. అంతకు ముందు అంటే ఇక్కడ చూడండి 81 USDT లోయెస్ట్, కానీ ఈ మధ్య కాలంలో 881. కనుక దయచేసి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం వదిలిపెట్టద్దు. ఇదే వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి నిజంగా అతను జీవితంతో ఆడుకున్నట్టుగా అన్ని కోల్పోయిందంటే 1 ఎకరా పొలం ఉంటుంది కూడా అమ్మేసి దీంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీకు వచ్చింది కదా బాబు, నువ్వు తీసేసుకొని మరలా నీకు పోయిన ఆస్తులన్నీ సంపాదించుకోమని చెప్తున్నా. ఇంకా వెళ్ళ ఈసారి ఇది ఖచ్చితంగా పెరుగుద్ది, నాకు నమ్మకం. అందుకే మీరెవరు అలా చేయొద్దు. కానీ చెప్తున్నా, ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఉన్న దాంట్లో ఇటువంటి దాంట్లో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్సలెంట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. ఇటువంటి వాటిలన్నిటికంటే కూడా ఇందాక మీకు చెప్పాము, పెప్పే కాయిన్ చూడండి ఈ మధ్య కాలంలో ఎంత బాగా పెరిగిందో, షిబా కాయిన్ చూడండి ఈ మధ్య కాలంలో ఎంత బాగా పెరిగిందో. ఈ పెప్పే కాయిన్ కూడా టీఈపీ బ్రహ్మాండమైన ప్రాఫిట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ గతంలో BTC హై ప్రైస్ అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ వెళ్ళింది, 11.61. ఎక్సలెంట్ ప్రాఫిట్ అన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మాత్రం మీరు దయచేసి మర్చిపోవద్దండి. మరలా చెప్తున్నాను, ఈ 3 కాయిన్లను మాత్రం అసలు మర్చిపోవద్దు. BTC, ఇథీరియం, అలాగే BNB. 600 USDTలను క్రాస్ చేస్తుందా అని మనం అనుకుంటాం. అది ఎంతసేపు చేస్తుంది 600 USDTలు క్రాస్ చేయడం అంటే? 611కి వెళ్ళింది. క్లాస్ అప్పుడు మీకు చెప్పాను ఇది 605, 604కి వెళ్తుందని. అది కంపల్సరిగా క్రాస్ అయ్యింది. క్లాస్ అప్పుడు చెప్పానండి, ఇది కరెక్ట్ ప్రైస్ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే క్రాస్ అయింది మన క్లాస్ స్టార్ట్ అయిపోయే లోపల. ఎవరైనా చేసుకున్నారా? పోనీ నేను చెప్పానా లేదా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మీరు ఒక్కరే చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ చేయటం లేదా, లేకపోతే నేను చెప్పలేదా? నాకు డౌట్. సార్ దాంట్లో కంపల్సరిగా ఇది పెరుగుతుంది అన్నామంటే అప్పుడే సోల్ కాయిన్ కూడా చెప్పున్నాను. సోల్ కాయిన్ కూడా 180 వెళ్ళింది, మళ్ళా తగ్గి పెరుగుతుంది. BTC మరలా కూడా సోల్ కాయిన్ ఈ రోజు కూడా పెరుగుతుంది. తీసుకుందంటే మరలా